పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నలుసా దూలమా. ప్రియులారా, నీ చూపుడు వేలు ఇతరుల తప్పులను ఎత్తి చూపినప్పుడు మిగిలిన 3 వేళ్ళు నీవైపే చూపిస్తున్నవి అనే సామెత అందరికీ పరిచయమైనదే. అలాగే అట్లయినా ఎన్నో మార్లు అతి సులభముగా ఈ సత్యాన్ని మర్చిపోతూ ఉంటాం. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా అని మత్తయి సువార్త 7వ అధ్యాయం 3 నుండి 5 వచనాలలో ప్రభు మనలను సవాలు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మనము ఇతరులకు ఏ విధముగా తీర్పు తీర్చుదుమో అదే విధముగా మనమును తీర్పు తీర్చబడేదమను సంగతిని మనము నిరంతరము జ్ఞాపకమందు ఉంచుకోవాలి. అపోస్తలుడైన పౌలు క్రైస్తవులను ఈ రీతిగా హెచ్చరించాడు. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావు, దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ప్రియులారా, సహోదరుల మీద నేరారోపణ చేయుట సాతాను ప్రత్యేకత కదా. మనము ఎంత ఇతరుల కన్నా మంచివారము అనుకున్న క్షణము నుండి అది ఎవరే గాని మన ఆత్మీయత అంతయు వ్యర్థము. లూకాసు వార్త 18వ అధ్యాయం 11 నుంచి 14 వచనములో చూపబడిన పరిసయ్యుని వంటి స్వనీతి పరుల ప్రార్థనలు ఆయన అంగీకరింపడు. వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుడి. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. మనము ఇతరులను నిజముగా ప్రేమిస్తే వారి తప్పులు ఎలాంటివైనను అంత ప్రాముఖ్యముగా అగుపడవు. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ప్రియులారా, విశ్వాస విషయమై బలహీనమైన వారిని అంగీకరించి ప్రోత్సహించుటయే కాక వారి తెలివి తక్కువ సందేహములను నేరములుగా ఎంచకూడదని హెచ్చరింపబడుచున్నాము. దైవ సేవకులెవరిని గూర్చి అయినను మనము ఏనాడు చెడుగా చెప్పుకోకూడదు. తీర్పు తీర్చి ఖండించడానికి మనమెవరం? వారు దృఢముగా నిలిచినను జారిపడినను వారు దేవునికి లెక్క అప్పగించువారై ఉన్నారు. ఎందుకనగా దేవుడు వారిని తిరిగి నిలుపుటకు సమర్థుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన మీద ఎవరైనా కొండెములు చెప్పినను విమర్శించినను మనం ఇష్టపడం. అంతెందుకు, మన బలహీనతలను గూర్చి నిజమైన విమర్శలు చేసినా మనము సహించలేం. అలాంటప్పుడు వీటినే మనం ఇతరుల ఎడల ఎందుకు చేయాలి? కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగునని మీరునూ వారికి చేయడి. ఇతరుల ఎడల మనము కనికరము లేక ఉండిన ఎడల మనము బాధతో మన తప్పులను తెలుసుకునేలాగున దేవుడు మన జీవితంలో పరిస్థితులను అనుమతిస్తాడు. తరచుగా స్వవిమర్శ చేసుకున్న ఎడల మనకు ఇతరులను విమర్శించు సమయము తక్కువగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, యేసు మాటల భావార్థం ఇదే. మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని
దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించారు. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చారు. నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి దేవా. నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. పరిచర్య చేయుచున్న ప్రతి సేవకునికి మీ సహాయమును అనుగ్రహించుమని ప్రార్థిస్తూ ఈ దిన దీవెనలతో నింపమని, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.